ఏపీలో సామాజిక పింఛన్ల పంపిణీకి బ్రేక్, డబ్బులు రాలేదంటున్న సచివాలయ సిబ్బంది. పెన్షనర్ల పిటిషన్ను డిస్మిస్ చేసిన ఏపీ హైకోర్టు, ఈసీ చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు. పెన్షన్ల పంపిణీలో వైసీపీ చీఫ్ పబ్లిసిటీ స్టంట్, వృద్ధులు రోగులను సచివాలయం తీసుకువచ్చి వీడియో షూటింగ్. కోనసీమ జిల్లాలో చంద్రబాబు ప్రజాగళం సభలు, భారీ ఏర్పాట్లు చేసిన తెలుగుదేశం పార్టీ నేతలు. తెనాలిలో పవన్ కళ్యాణ్ పర్యటన రద్దు, ఎండ వేడిమితో అస్వస్థతకు గురైన పవన్ కళ్యాణ్. అధికార మదంతో రెచ్చిపోతున్న వైసీపీ నేతలు, వాలంటీర్లతో కాళ్లు కడిగించుకున్న కొడాలి నాని. కాకినాడ జిల్లాలో రెచ్చిపోతున్న వైసీపీ నేతలు, జనసేన నేతలపై మాజీ మంత్రి కన్నబాబు అనుచరులు దాడి. ఓటమి భయంతో వైసీపీ భారీ కుట్రలు, రాజీనామా చేయాలంటూ వాలంటీర్లకు బెదిరింపులు. నర్సీపట్నంలో 15 మంది వాలంటీర్లపై ఈసీ వేటు, రాజకీయ సమావేశంలో పాల్గొన్నందుకు చర్యలు. హైదరాబాద్లో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ భేటీ, ఈ నెల 6న తుక్కగూడ సభలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల. కాళేశ్వరం ప్రాజెక్టుపై మొదలైన న్యాయ విచారణ, వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఘోష్ మిషన్ లేఖ. రేపు కృష్ణానది యాజమాన్య బోర్డు కమిటీ మీటింగ్, శ్రీశైలం, సాగర్లో నీటి నిల్వ, 2 రాష్ట్రాల తాగునీటిపై చర్చ. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముమ్మర దర్యాప్తు, మాజీ ఓఎస్డీ వేణుగోపాల్ను విచారిస్తున్న పోలీసులు. డబ్బుల కోసం ఫోన్ చేసి బెదిరించారు, రాధాకిషన్ రావుపై చిక్కోటి ప్రవీణ్ ఆరోపణలు. ఖమ్మం జిల్లాలో మరోసారి పోడు వివాదం, అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపై గిరిజనుల దాడి. ఆలయంలో చోరీకి యత్నించిన దొంగ, హుండీలో చెయ్యి ఇరుక్కొని నరకయాతన. వాయనాడ్లో రాహుల్ గాంధీ నామినేషన్, లోక్సభ అభ్యర్థిగా రాహుల్ నామినేషన్. తైవాన్లో భారీ భూకంపం, తైవాన్, జపాన్లో సునామీ హెచ్చరికలు. నేడు ఢిల్లీతో తలపడనున్న కోల్కతా, విశాఖ వేదికగా రాత్రి 7:30కు మ్యాచ్.